వైసీపీ పార్టీ బూతుల పార్టీ. మేము వాళ్ళందరినీ కరెక్ట్ చేస్తున్నామని కూటమి వాళ్ళు అంటున్నారు. అదంతా తప్పండి. వైసీపీ ఎక్కడైనా తప్పుడు మాటలు మాట్లాడిందేమో చూపించమనండి, దానికి ఒప్పుకుంటాం. ఈ రోజు వరకు జగన్ గారు ఒక్క నోరెత్తి మాట్లాడాల. నాయకులకు కూడా అదే చెప్తున్నాడు, కార్యకర్తలకు అదే చెప్తున్నాడు. మీరేం మాట్లాడొద్దు, దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, మీరు అలా చేయొద్దు. వాళ్ళు చేశారు, మనం చేస్తే వాళ్ళకి మనకి ఏం తేడా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. దానివల్ల ఊరుకున్నాం. హోంమంత్రి అనిత గారు పనితీరు ఎలా ఉంది, ఆ మాట తీరు ఎలా ఉంది? అబ్బో, ఇక ఆమెని హోంమంత్రిగా పెట్టినందుకు ఆయనకు దండం పెట్టాలయ్యా. హోంమంత్రి అంటే ఎలా ఉండాలి సార్? ఇప్పుడు హోంమంత్రి అంటే ఎలా ఉండాలి? అన్ని పరిష్కారం చేయాలి. ఇప్పుడు నీ వాళ్ళు అయితే నీకు ఇచ్చేసి మా వాళ్ళు అయితే మాకు రెచ్చగొట్టి కొడుతుంటే బాగుంటుందా? అది కాదండి. ఏదైనా కానీ రాజకీయం అన్నాక రాజకీయమే చేయాలండి. ప్రతిపక్షాన నువ్వు అందరికి ఉండవు కాబట్టి, నువ్వు ఒక హోంమంత్రి కాబట్టి నువ్వు చేయాల్సిన పని లేదు. వీళ్ళకి సమాధానం చెప్పు. ఏదైనా నీకు అద్దు మీరు వెళ్ళారనుకో, వాళ్ళని స్టేషన్ పంపించండి, కోర్టులో ప్రవేశపెట్టండి. మామూలుగా ఎవరు తప్పో ఎవరు తప్పో చూసుకోండి, ఎవరికి శిక్ష చేయాలో వేయండి. ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇంటిని తగలబెట్టిన వాళ్ళకేమో జైలు స్టేషన్ పోయిలా, రాంబాబు గారు ఏం చేయకపోతే ఆయనకి జైలా. అదే ఇప్పుడు రాజకీయ నాయకం అండి అయ్యానా చేసేది. మరి వాళ్ళని ఎందుకు అంతచేటు 2000 మంది వచ్చి ఇల్లు పగలు కొడుతుంటే ఆ రోజు పోలీసులు ఏమయ్యారంట? ఆ రోజు రావాలిగా, మరి వాళ్ళని చెదరగొట్టాలిగా. ఇక వచ్చి నేనే చేస్తాను అని మాట్లాడిందే గల్లా మాధవి గారు. మరి ఏమనాలి సార్ వాళ్ళని?